దైవజనమా, దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఒక వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. నేటి వాగ్దానంగా మనం తీసుకున్నటువంటి లేఖనము కీర్తన 37:24. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. యెహోవా అతని చేతిని పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. దేవుడు గినక మన చేయి పట్టుకుంటే ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో పడిపోయినా లేవలేని పరిస్థితి మాత్రం ఉండదు. పడిపోయిన నిన్ను లేవనెత్తే గొప్ప దేవుడు ఆయన. అందుకే దేవుని చేయి విడవకండి. దేవుని చేయి పట్టుకుని నడవడం నేర్చుకోండి. ఈ లోకంలో ఎవరు చేయి పట్టుకుని మీరు నడిచినా ఆపదలు, సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు అలాంటి వారు కూడా చేయి విడిచే అవకాశం ఉంది. కానీ నీ చేయి విడవక నడిపించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నీ చేయి విడవడు, ఎడబాయుడు. దావీదుకు ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. నీవు నరుల చేతిలో పడాలనుకుంటున్నావా, యెహోవా చేతిలో పడాలనుకుంటున్నావా? నువ్వు కోరుకోవాలి. ఎవరి చేతిలో పడాలనుకుంటున్నావు? మనుషుల చేతిలోనా, దేవుని చేతిలోనా అని ప్రవక్త అడిగినప్పుడు దావీదు మహారాజు ఒక మాట అంటాడు, నేను మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలోనే పడాలి. ఎందుకంటే నా దేవుడైన ప్రభు కృపగలవాడు. ఆయన నన్ను గద్దించినా, నన్ను కొట్టినా మళ్ళీ నన్ను బాగు చేస్తాడు. నన్ను కొడతాడు, గాయం చేస్తాడు, నా గాయాలు కడతాడు. మనుషులు అలా కాదు. కొడతారు, గాయం చేస్తారు, వదిలేసి పారిపోతారు. ఆయన కృపగలవాడు కనుక ఆయన చేతిలో నేను పడాలని కోరుకుంటాడు. యెహోవా అతని చేతిని పట్టుకుని ఉన్నాడు గనుక అతడు కింద పడినను లేవలేక ఉండడు. తప్పనిసరిగా దేవుడు అతన్ని లేవనెత్తుతాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియులరా, దేవుని చేయి పట్టుకొని ప్రార్థించండి. మీరు ఏ స్థితిలో పడిపోయినా, ఒకవేళ మీ బిజినెస్లో కావచ్చు, మీ ఉద్యోగంలో, ఆర్థిక పరిస్థితుల్లో, ఆరోగ్య విషయంలో పడిపోయినా, మరి అనేక అవమానాలకు గురైనా, జీవితంలో ఎదురయ్యేటువంటి జీవన ప్రయాణంలో అనేక విధాలైనటువంటి శోధన, బాధలు, ఇబ్బందుల్లో పడిపోయినా దేవుని చేయి పట్టుకున్న వాడిని దేవుడు తప్పక పైకి తీసుకొస్తాడు. కొందరు అంటూ ఉంటారు, వాళ్ళ పని అయిపోయింది, వారు బిజినెస్లో పడిపోయారు, పలానా దాంట్లో ఫెయిల్ అయిపోయారు, ఇక జీవితంలో పైకి రాలేరు, వారు సమస్యల్లో చిక్కుకున్నారు, ఇక వారు బ్రతుకులో బయటపడలేరు. ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడి కృంగదీస్తూ ఉంటుంది ఈ లోకం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎక్కడ పడిపోయినా నిన్ను లేవనెత్తగల శక్తివంతుడు ఆ దేవుడు. అందుకే నేలను పడిపోయావా, దిగజారిపోయావా, కృంగిపోయావా, దేవుని చేయి పట్టుకొని ప్రార్థించు. దేవా, నీ వైపు నా చేతులు ఎత్తుచున్నాను, అయ్యా నాకు సహాయం కావాలి. ఈ లోకం నన్ను చేయి విడిచింది. నేను నమ్మిన వారు, నా సహాయం పొందిన వారు కూడా నన్ను విడిచిపెట్టారు. ఒకప్పుడు నీ సహాయం వాళ్ళు పొంది ఉండొచ్చు. నువ్వు వారందరినీ చేపట్టుకుని పైకి తీసుకొచ్చావు. కానీ వారే ఇప్పుడు నీ చేయి విడిచిపెట్టారు. వారే నిన్ను సమస్యలోకి నెట్టివేశారు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివి, ప్రార్థించి దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటే అందరూ నిన్ను నేల మీద పడవేసిన కృపగల దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ఈ జీవన యాత్రలో సొమ్మసిల్లిపోయినా, కృంగిపోయినా, అనేక మంది నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నా, డోంట్ వరీ, హోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిని గట్టిగా పట్టుకో. ఆపదలు వచ్చినప్పుడు భక్తి లేని వారు కూలిపోవచ్చు, ఎందుకంటే వారు దేవుని చేతిని పట్టుకోలేదు. కానీ నీవు దేవుని చేయి పట్టుకుని ఉన్నావు కనుక ప్రార్థించే వ్యక్తిగా ఉండు. విశ్వాసం కలిగిన వ్యక్తిగా, దేవుని నిరీక్షణ కలిగి ముందుకు సాగుతూ దేవుని వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్న మిమ్మలను 7 మార్లు పడిపోయినను అటువంటి పడిపోయిన పరిస్థితి మీకు ఎదురైనా మీరు విశ్వసించిన దేవుడు, మీరు నమ్మిక ఉంచి ప్రార్థించి ఆయన్ని మీకు ఆధారంగా చేసుకున్నప్పుడు మిమ్మల్ని లేవనెత్తి తన సాక్షులుగా నిలబెట్టుకోగల సమర్థుడు దేవుడు. ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. నాదు పాత జీవితం నీవే మార్చియుంటివే, నాదు పాత జీవితం నీవే మార్చియుంటివే, నీ ప్రేమ కనికరమును నేనెన్నడు మరువను, నీ ప్రేమ కనికరమును
మరువను. యేసు నిన్నే స్తుతింతును, లెక్కలేనన్ని కృపలతో నేటి వరకు నీ చేతిలో నన్ను దాచిన యేసయ్యా, నేటి వరకు నీ చేతిలో నన్ను దాచిన యేసయ్యా. యేసు నిన్నే స్తుతింతును. ఆయన యందు విశ్వాసం ఉంచిన నిన్ను ఎన్నడూ దేవుడు సిగ్గుపడనీయడు. నీ బంధుమిత్రుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ శత్రువుల మధ్యలో కూడా నీ తల ఎత్తుకుని నడిచే రోజు రాబోతుంది. పాత నిబంధనలను, క్రొత్త నిబంధనలను భక్తులు పలుమార్లు తెలుసు తెలియక కొన్ని విషయాల్లో పడిపోయారు. వారు మరలా మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవాలను క్షమించమని వేడుకున్నప్పుడు కృపగల దేవుడు, కరుణగల దేవుడు వారిని క్షమించి వారు పడిపోయిన స్థితి నుండి లేవనెత్తినట్టుగా మనం చూస్తున్నాం. అనేక మార్లు సెకండ్ ఛాన్స్ దేవుడిచ్చాడు. పేతురు భక్తులను చూడండి. యేసుక్రీస్తు ప్రభు నీకు తెలుసా అంటే ప్రభు యొక్క ప్రథమ శిష్యుడై ఉండి ఒక చిన్న అమ్మాయి అడిగిన ప్రశ్నకు భయపడి ఆ రోమా సైనికులు తను ఏమన్నా చేస్తారేమోనని లేదు అని అబద్ధమాడాడు. మొదటిసారి, రెండవసారి అబద్ధమాడాడు, మూడవసారి కూడా అబద్ధమాడాడు. కోడి కుయ్యకు ముందే ముమ్మారు యేసుని ఎరగనని నువ్వు చెప్పే రోజు రాబోతుందని ప్రభు అన్నాడు. అన్న రాత్రి ప్రవచించాడు. తెల్లారిసరికి ఆ ప్రవచనం నెరవేరింది. పడిపోయాడు ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో కూలిపోయాడు. ప్రభు అతన్ని ప్రథమ శిష్యుడిగా పెట్టినందుకు అతను ఇచ్చిన కానుకేంటి తెలుసా? యేసు అంటే ఎవరో నాకు తెలియదు అన్నాడు. అటువంటి పరిస్థితి ఎదురైంది. కానీ ఆ విషయం తను గమనించి గోడ అవతలికి వెళ్ళి ఎక్కెక్కి ఏడ్చాడంట. కన్నీళ్లతో దుఃఖపడి పేతురు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉండగా ప్రభు అతన్ని గమనించాడు. అతని పశ్చాత్తాపాన్ని, అతని దుఃఖాన్ని, అతని మారు మనసును దేవుడు అంగీకరించి పడిపోయిన స్థితిలో ఉన్న పేతురు భక్తుని లేవనెత్తి మేడగది మీద పరిశుద్ధాత్మతో అతను నింపి, ఏ పేతురైతే ప్రజల ముందు భయపడి యేసుని ఎరగనన్నాడు, వారి ముందే యేసుని నేను ఎరుగుదునో, నేను ఏమి విన్నానో ఏమి కన్నానో చెప్పకుండా మనలేనని గొప్ప సాక్ష్యం ఇచ్చి అనేకులను రక్షించాడు. మొదటి ప్రసంగంలోనే 3000 ఆత్మలను రక్షించడానికి దేవుడు కృపనిచ్చాడు. విశ్వాస జీవితంలో పడిపోయిన ఈ వ్యక్తి, ఆత్మీయతలో భక్తిలో పడిపోయిన పేతురుని లేవనెత్తిన దేవుడు ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల దేవునికి దూరమైన మీ జీవితాలను కూడా మరలా తిరిగి ఉజ్జీవింపజేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. రండి, ఆలస్యం చేయొద్దు. దేవునికి దూరంగా బ్రతకొద్దు. దేవునికి దగ్గర అవ్వండి, మారు మనసు పొందండి, ప్రార్థించండి. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో కూడా కృపగల దేవుడు మిమ్మల్ని లేవనెత్తి బలపరిచి స్థిరపరిచి ఆయన రాకడకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఎందరో జీవితాల్లో ఎన్నో నష్టాలు కలిగిన, ఎన్ని బాధలు వచ్చిన పాత నిబంధనలో, క్రొత్త నిబంధన భక్తులు వారిని ఎదుకొచ్చి పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి ప్రార్థించినప్పుడు, వారి తప్పిదాలు ఒప్పుకొని మారుమనసు పొందినప్పుడు ప్రభు మీరు వారిని క్షమించారు, మన్నించారు, వారిని బాగు చేశారు. ఈరోజు ప్రార్థిస్తున్న నా సహోదరుని కూడా వీరి పాపాలు క్షమించి, వీరి పొరపాట్లు మన్నించి, వీరు ఏ స్థితిలో పడిపోయినా అక్కడి నుండి లేవనెత్తమని అడుగుచున్నాను. ఈ ప్రజలు లేవనెత్తబడుదురుగాక. ఈరోజే నీ హస్తమును చాపి దేవాన్ని ఆశ్రయించిన వారు 7 మార్లు పడిపోయినా తిరిగి నీతిమంతులను లేవనెత్తాలని వాగ్దానం చేశావు. యేసు రక్తము చేత నీతిమంతులుగా మార్చబడిన వీరి జీవితాలు తిరిగి లేపబడుదురుగాక, తిరిగి కోలుకొందురుగాక. వీరి జీవితంలో స్థిరపరచబడే రోజు రావాలి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ప్రభు, సక్సెస్ఫుల్గా వీరు ఎస్టాబ్లిష్ అవుటకు నీ సహాయం ఇచ్చి వీరిని బలపరిచి స్థిరపరిచి
మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. కృపా కనికరం గల దేవుడు మిమ్మల్ని దీవించి మీ జీవితాలు ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని లేవనెత్తి ఉన్నత స్థలంలో నిలబెట్టగల శక్తిమంతుడు మనం సేవిస్తున్న మన దేవుడు. ఆయన కృప మీకు తోడై నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. దేవుని సేవలో సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి కారకులగడానికి. ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ. బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుడును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భార్య భర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.